విషయం చూడక్కడ గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉంది, రంగారెడ్డి జిల్లా ప్రజల అనుభవంలో ఉంది, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ప్రజల అనుభవంలో ఉన్నాయి. నీ కాలంలో మీ కాంగ్రెస్ హయాంలో ఏముండెనో, ఎన్ని లక్షల వలసలు పోయినరో, కేసీఆర్ వచ్చిన తర్వాత వలసలు ఎట్లా తిరిగి వచ్చినాయో, వలసలు తిరిగి వచ్చుడే కాదు 14 లక్షల మంది వలసలు పోయిన అదే మహబూబ్ నగర్ జిల్లాకి పక్క రాష్ట్రం నుంచి వలసలు వస్తున్నారు వ్యవసాయ కూలీలుగా. ఇది కేసీఆర్ చేసిన పని. మొత్తం కరువుతోనే నాశనం చేసి ఒక ఫ్లోరిన్ మహమ్మారిని తెచ్చి మీరు నాశనం చేసిన నల్గొండ జిల్లా అద్భుతంగా ఇవాళ ఫ్లోరిన్ మాయమైపోవడమే కాదు, కేసీఆర్ నాయకత్వంలో భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఏకైక జిల్లాగా వరుసగా 5 సంవత్సరాలు రికార్డు సృష్టించింది నల్గొండ భారతదేశంలో. వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఓ సోయిలేని మాటలు, ఉత్త మాటలు, చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మేము 50% కొట్లాడుతున్నాం, నీ బొంద కొట్లాడుతావు, ఉన్న నీళ్ళు పోతున్నాయిరా అంటే ఇది పట్టించుకోకుండా మేము 50% కొట్లాడుతున్నాం, మేము తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగు లేక మాట్లాడుతున్నావా?